నమస్తే మామ అందరికీ. అందరు ఎట్లున్నారు? ఫస్ట్ అయితే మీరు ఈ గ్లింప్స్ చూడండి. చూసారు కదా? ఇది మన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉన్న బాలాజీ టెంపుల్. ఈరోజు మన దుబ్బాకలో ఉన్న అతిపెద్ద విశాలమైన ప్రశాంత వాతావరణం కలిగిన గుడికి వెళ్తున్నాం. మీరు కూడా గుడికి వెళ్తే మార్నింగ్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే పొద్దునొచ్చే సూర్యకిరణాలు గుడి మీద పడ్డప్పుడు ఆ గుడి మీద ఉన్న గోల్డెన్ ప్లేటింగ్ కలర్ వల్ల గుడి మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఏదైనా పొద్దున టైం వెళ్తే ఆ పాజిటివ్నెస్, ఆ ఫ్రెష్నెస్, ఆ ఫీలింగ్ వేరే పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బెటర్ ఉంటుంది. ఇంకా గుడి విషయానికి వస్తే దీనిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్వహణలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి పర్యవేక్షణలో నిర్మాణం జరిగింది. 2009లో ఈ గుడికి భూమి పూజ చేశారు. ఈ బాలాజీ గుడిని మొదట 2 కోట్లతో మొదలుపెట్టి పూర్తయ్యేసరికి 8 కోట్లతో పూర్తయింది. ఈ గుడిలో గాలిగోపురం, రాజగోపురం, విశ్వసేనుని దేవాలయం, హనుమంతుల వారి గుడి, వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు విష్ణుమూర్తి దశావతారాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఈ విగ్రహాలను చేయించడానికి ఒరిస్సా నుండి శిల్పకళాకారులను తెప్పించారు. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే దుబ్బాకలోని బాలాజీ టెంపుల్ ఇవాళ మనం చూడడానికి వెళ్తున్నాం. ఇంకా ఇంటికా నుంచి బైక్ పైన నేను మా వాడు స్టార్ట్ అయినాం మెల్లగా. పొద్దునే వెళ్దాం అనుకున్నాం, ఆల్రెడీ గంట లేట్ అయింది. అయినా సరే తొందరగా వెళ్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ గుడి చూస్తే అది వేరే వైబ్ ఉంటుంది. ఇక్కడ అల్లూరి సీతారామ స్టాచ్యూ బాగుంది. దుబ్బాకలో శనివారం మార్కెట్ అనేది చాలా పెద్దగా జరుగుతుంది. చుట్టుపక్కల విలేజెస్ అన్నీ వస్తారు. ఇక్కడ సినిమా థియేటర్, కొత్త బస్ స్టాండ్ అన్నిటినీ చూసుకుంటూ గుడి వరకు వెళ్ళాం. ఇంకా గుడిలోకి వెళ్ళాక గుడిలో కొత్తగా పెళ్ళైన జంటలు చాలామంది ఫోటోషూట్లు తీసుకుంటున్నారు. గుడి అయితే అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఫోటోలు దిగడానికి, ప్రీ వెడ్డింగ్ షూట్లకు చాలామంది ఇక్కడికి వస్తున్నారు మేము వెళ్ళేటప్పుడు. ఇక గుడిలోకి ఎంటర్ అయినాక మేము సరిగ్గా శనివారం వెళ్ళినాం. ఇక కీర్తనలు, భజనలు అవన్నీ చూసుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇక్కడ చుట్టూ తిరిగి చూస్తున్నాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది, మీరు కూడా చూడవచ్చు. గుడి అయితే మొత్తం గోల్డెన్ కోటింగ్ తోటి ఉంది. మార్నింగ్ టైం వెళ్ళినప్పుడు సన్ రైజ్ అయితే చాలా చేసినాం, మీరు కూడా చూడండి. గుడిలో విష్ణుమూర్తి దశావతారాలు ఇక్కడ చూడవచ్చు. విగ్రహాలు అందంగా ఉన్నాయి. ఇక్కడ విగ్రహాలు కానీ గుడి కానీ ప్రతిదీ పసుపు రంగులోనే ఉంది. అంటే లైటింగ్ పడ్డప్పుడు నైట్ టైం అయినా ఎర్లీ మార్నింగ్ అయినా మనకు మెరుస్తున్నట్టు కనిపిస్తాయి అన్నీ మంచిగా. ఇంకా ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. దర్శనం అయిపోయాక ప్రసాదం తీసుకున్నాం ఇద్దరం. గర్భగుడి దగ్గర నుంచి కెమెరా అలో లేదన్నారు, కానీ మేము చూపించడానికి ట్రై చేసినాం. చూసారా మీరు కూడా, అక్కడ కెమెరా అలో లేదు, కానీ మేము సీక్రెట్గా క్యాప్చర్ చేసినాం. గుడి లోపల గుడికి లెఫ్ట్ సైడ్లో ఫ్రీగా ప్రసాదం ఇస్తారు. గుడి బయట మనం టోకెన్ వైజ్గా కొనుక్కొని వెళ్ళచ్చు, కానీ లోపల ప్రసాదం ఫ్రీ. మేము ప్రసాదం అక్కడనే కూర్చొని కాసేపు గుడిలో కూర్చొని ప్రశాంతంగా టైం కొంచెం సేపు గడిపి తర్వాత మెల్లగా గుడి చుట్టూ తిరుగుదామని అనుకున్నాం. ప్రసాదం చాలా బాగుంది. అక్కడ భజనలు చేస్తూనే ఉన్నారు. మాకు ఎంతసేపు కూర్చున్నా చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపించింది. ఇంకొంచెంసేపు ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆ చుట్టూ ఇటు 5 అటు 5 10 దశావతారాలు చూసినాం. ఇక మళ్ళీ ఒకసారి దేవుడిని మీకు చూపిద్దామని ఇక్కడ నుంచి దూరం నుంచి జూమ్ చేసినాం, ఒకసారి చూడండి.
అక్కడే ఉన్న విశ్వసేనుని దేవాలయం, హనుమంతుల వారి గుడి దర్శించుకొని కొబ్బరికాయ కొట్టడానికి కిందికి వచ్చినాం. ఇక్కడ మధ్యలో ఉన్న ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ ఈ గుడికి చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది. మీరు కూడా చూడండి. మధ్యలో దేవుడు, ఇక్కడ పక్కన గుండం, తులసివనం. గుడి చుట్టుపక్కల చాలా మొక్కలు ఉన్నాయి. కూర్చోడానికి ప్లేస్ కూడా చాలా బాగుంది. ఈ గోపురాలు అయితే చాలా బాగున్నాయి. పెద్దగా 2 ఎకరాలలో కట్టారు ఈ గుడిని మొత్తం. ఇక్కడ తీగజాతి మొక్కలు మంచిగా తోరణాల లెక్క చాలా అందంగా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్లేస్ కూడా బాగుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోనికి కూడా శ్రీకృష్ణ లీల అని ఒకటి ఆట బొమ్మలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ చూస్తే. గుడి వెనుక సైడ్ ఉన్నాం ఇప్పుడు మనం. గుడి వెనకాల కూడా కొంచెం చాలా ప్రదేశం ఉంది. అక్కడ ఒక స్టే లాగా ఉంది. అక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి ఉన్న ప్లేస్ కావచ్చు అది. దేవునికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అక్కడ జరుపుకోవడానికి ఉన్న స్థలం కావచ్చు అది. ఇప్పుడు మనం ఉన్నది గుడి వెనుక వైపు భాగం. ఇక్కడ చాలా వరకు చెట్లు బాగున్నాయి. ఎండాకాలం కూడా ఇక్కడ చాలా చల్లగా ఉంది. మీకు కూడా ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే ఇక్కడికి వచ్చి చూడండి. ఇక్కడ వెనకాల ఈ ప్లేస్ చాలా బాగుంది. మనం ఇప్పటికి వచ్చినంత సేపట్లో ఇక్కడికైతే ఎవరు రాలేదు. మనకు డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా మంచి ప్లేస్. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి ఈ ప్లేస్లో. మనం ముందు అక్కడికి వచ్చినప్పుడు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళ జంటలు కూడా ఫొటోస్ బాగా దిగుతున్నారు గుడి ముందు. అక్కడ గోశాల కూడా ఉన్నది, ఒకసారి మీకు చూపిస్తారండి. గోశాల చూద్దాం. ఇక్కడ ఆలయానికి సంబంధించిన ఆవులు ఉన్నాయి. ఆవులు కూడా కొన్నే ఉన్నట్టున్నాయి. గుడి వెనుక భాగాల మొత్తం పొలాలే ఉన్నాయి. ప్లేస్ బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా వచ్చి చూడండి, డెఫినెట్గా ఇది మీకు నచ్చుతుంది. చూసుకోవచ్చు. ఇక్కడ గుడిలో కూడా ప్లేసెస్ చాలా అద్భుతంగా అందంగా ఉన్నాయి. ఈ గుడిలో చాలా వరకు మొక్కలు ఉన్నాయి. ఇక్కడ నక్షత్రవనం అని కూడా ఉంది. నవగ్రహం 9 గ్రహాలకు 9 రకాల చెట్లు ఇక్కడ చూడవచ్చు మనం. ఇది గుడి పైన ఉంటుంది. గుడి కింద భాగం వెళ్ళే డోరు. ఒకసారి లోపల చూద్దాం. చూస్తుంటే ఇది మనకు కళ్యాణ మండపంలా కనిపిస్తుంది. ఇక్కడ ఒకేసారి 500 మందికి భోజనం చేసే విధంగా ఏర్పాటు చేశారు ఇక్కడ ప్లేసు. 2 ఎకరాలలో గుడి విస్తీర్ణం మొత్తం. కృష్ణుని ఫోటో చాలా అందంగా ఉంది. గుడి నిర్మాణ నిర్వాహకుల వివరాలుగా ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ మధ్యలో గుడి మధ్యలో వాటర్ ఫౌంటైన్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. గుడి అయితే ఇక్కడ చాలా బాగుంది, చూడడానికి అందంగా ఉంది. దుబ్బాకలో ఇలాంటి టెంపుల్ ఇంకొకటి లేదు. ఇంత పెద్దగా, ఇంత విశాలంగా, ఇంత ప్రశాంత వాతావరణం, ఇన్ని రకాల మొక్కలు. ఇక్కడ చూస్తే లిఫ్ట్ కూడా ఉంది. ఇది వృద్ధులకు, వికలాంగులకు చాలా ఉపయోగపడుతుంది. గుడి నిర్మాణం అప్పుడు నిర్వాహకులు చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. ఈ గుడి అనేది చాలా బాగుంది. మెట్లు ఎక్కరాని వాళ్ళకు ఈ లిఫ్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి రాజగోపురం అందంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు, చాలామంది వెనకాల కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వేరే వాళ్ళు చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అంత బాగుంది ప్లేస్. మీరు కూడా వీలైనప్పుడు ఇక్కడికి రండి, వచ్చి చూడండి, మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. టెంపుల్ ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. మా వానికైతే గుడి చాలా బాగా నచ్చింది, నాకు కూడా నచ్చింది. గుడి ప్లేసెస్ కానీ ఈ సరౌండింగ్ కూడా చాలా బాగుంది. ఈ 2 ఎకరాలలో చాలా మొక్కలు, తీగజాతి మొక్కలు, నీడనిచ్చే చెట్లు, ఈ వెనకాల గోశాల. మ్యాక్సిమం గుడిలో అన్నీ కవర్ చేసామని అనుకుంటున్నాం. గుడి చాలా బెస్ట్ ప్లేస్. ఇది ప్లేస్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా వచ్చి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.